హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మాది చేపల కూర ఫ్రెండ్స్. చూడండి అక్కడ చేపలు కడుగుతుంది. ఫిష్ మాది. చేపల కూర కట్టెల పొయ్యి మీద వండుతున్నాం ఫ్రెండ్స్. చూడండి, చేపల కూర కట్టెల పొయ్యి మీద చాలా టేస్టీగా ఉంటుంది. అందుకని కట్టెల పొయ్యి మీద వండుతున్నాము. చేస్తున్నారా చూపి చెప్తా మరి మీరు. కోసమా పక్క మీకు కూడా ఎంత అదే 100 గ్రాములే కదా పోసి దీంట్లో కూడా అందరికి సరిపోద్ది చూసిన కూడా ఇంట్లో ఎర్రగడ్డ టమోటా వాడుస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, నూనె పోసి ఎర్రగడ్డ టమోటా వాడుస్తున్నాము. టమోటాలు వేస్తున్నా అత్త. చూడండి ఫ్రెండ్స్, టమోటాలు వేస్తుంది. ఇలా చేపల కూర కట్టెల పొయ్యి మీద వండుకుంటున్నాము. ఏగిపోయాయి ఫ్రెండ్స్. ఏగిపోయినాక చేపలు వేసేసుకుంటున్నాం. ఒకసేపు వాడాలా? ఏం వాడవాలి, చింతపండు పులుసు వేసుకోవాలి. చింతపండు పులుసు ఇది. చింతపండు పులుసు పోసింది ఫ్రెండ్స్. చూడండి, చింతపండు పులుసు పోసింది, చూసారా? మూత పెట్టుకోవద్దా? మూత పెట్టేస్తారు చూడండి ఫ్రెండ్స్.
మూత పెట్టేసాము. ఒక రౌండ్ గిండితో కలిపెట్టవా? నీళ్ళు ఈ మొక్కల్లో ఊరతాయి, మొక్కల్లో నీళ్ళు ఈ మామిడి దెబ్బలు వేసేస్తున్నా వేసి నువ్వు తిరగట్లా మామిడి దెబ్బలా. చూడండి ఫ్రెండ్స్, మా అత్త మామిడి దెబ్బలు వేస్తుంది చేపల కూరలో. ఈరోజు మాది చేపల కూర అండి, ఇరవచ్చు. శ్రావణం అంటే అది ఎండుతో మళ్ళీ చెక్క దెబ్బ పడుతుంది. కావాలి, అప్పుడు కావాలి కోరికలమ్మ. కారం చేసింది. కారం చాలు, ఇంకా వేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది, దించేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, చేపల కూర అయిపోయింది. చేపల కూర చూపిద్దు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక్కడదు మీరు చేపల కూర కట్టెల పొయ్యి మీద చేసుకోండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మేము కూడా కట్టెల పొయ్యి మీద చేసుకున్నాం చేపల కూర. అందరూ కట్టెల పొయ్యి మీద చేసుకోండి, తింటే చాలా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అంటే మేము కట్టెల పొయ్యి మీద చేసుకున్నాము. ఈరోజు మాది చేపల కూర ఫ్రెండ్స్. చేపల కూర అండి మాది ఈరోజు చేపల కూర ఫ్రెండ్స్. చూడండి, చేపల కూర చాలా బాగుంది కదా. చూడండి, ఇంకా మేము ఇంకా టేస్ట్ చేయలేదు, నేను కూడా చూపిస్తానులే. ఇంకా తాపేసింది ఇంకా వెళ్ళిపోదు.